నా పేరు మల్లేష్ యాసర్ల. సీరియల్ నెంబర్ 42 వస్తుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లనూరు గ్రామం వస్తుంది. నేను అంటే నాకు ఒకటి మీరు చెప్పండి. ప్రధానంగా మీరు ఒక పెద్దపల్లి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అసలు మీరు ఈ ఇందులో చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దేనికోసం మీ అంటే మీలో ఉన్న కసి ఏంటి? దేని మీద ఎమ్మెల్సీగా మీరు చేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ప్రతి సామాన్యుడు ఏంటంటే కొంతవరకు చదువుకున్న తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నార్మల్గా అనుకుంటాడు ప్రతి వ్యక్తి. అది సామాన్యంగా అంటే తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే ఒక టీచర్ అయినా లేకపోతే ఒక జూనియర్ అసిస్టెంట్ అయినా తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తారు కానీ ఖాళీలు భర్తీ చేస్తలేరు. అది బాగా గమనించాలి. ఖాళీలను పోస్ట్పోన్ చేయడము, తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చినప్పుడు ఎగ్జామ్ పెట్టడము, తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చినప్పుడు పోస్టింగ్ ఇవ్వడం లాంటివి చేసి డిలే చేయడం. అంటే ఒక నిరుద్యోగిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాకుండా చేయాలి, పర్మనెంట్ ఉద్యోగం రావద్దు, వాళ్ళ కుటుంబం బాగుపడద్దు అనే ఉద్దేశంతో మనం అన్ని రకాలుగా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ అట్లా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు అదే రకంగా చేస్తున్నాయి. కేవలం అన్ట్రైన్డ్ ఇది అవుట్ సోర్సింగ్ లో ఖాళీలను భర్తీ చేయడము, సరైన రిక్రూట్మెంట్ లేకపోవడం. 10 ఏళ్లలో కూడా సరైన రిక్రూట్మెంట్ జరగలేదు. మీరు అబ్జర్వేషన్ చేయండి. ప్రతి గ్రాడ్యుయేట్, ప్రతి నిరుద్యోగి 10 సంవత్సరాలలో ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టలేదు. 10 సంవత్సరాలలో అంటే ఏ ప్రభుత్వం కూడా గ్రాడ్యుయేట్స్ గురించి ఆలోచిస్తలేదు. అది బాగా గమనించండి. 15,000 స్కూల్ మూతపడుతున్నాయి ఈజీగా రూరల్లో. ఇది ఒకటి ప్రాథమిక విద్య బడుగు బలహీన వర్గాలకు అందనీయకుండా చేయాలనేది ఒకటి కుట్ర జరుగుతుంది. సో విద్య ఎప్పుడైతే అందుతుందో, విజ్ఞానవంతం ఎప్పుడైతే విదజిల్తుందో అప్పుడే ఎడ్యుకేటెడ్ ఎక్కువ అయిపోతారు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ మస్ట్ అన్నట్టు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. మానవ అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. మానవ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? విద్యావంతులు అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. దాని తర్వాత మనకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. అది మెయిన్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది? స్కూల్లో సంబంధించిన ప్రాసెస్ జరుగుతలేదు. ఓన్లీ గురుకులాలు అంటున్నారు. గురుకులాలలో 6,000 గురుకులాలు ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఇవి ప్రభుత్వంలో చట్టాల్లో తీసుకునే దిగువ సభల్లో జరిగే ఇవన్నీ పరిణామాలు అన్ని ఉంటాయి. నేనేమంటున్నా అంటే మీరు పోటీ చేస్తున్నప్పుడు పట్టభద్రులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే సందేహం ఏంటి? వాళ్ళకి ఏమని మీరు ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అంటే ప్రతి పట్టభద్రుకి, గ్రాడ్యుయేట్ కి, నిరుద్యోగికి అందరికీ నాది ఒకటే ఉద్దేశం, నాది ఒకటే లక్ష్యం. ప్రతి గ్రాడ్యుయేట్ కు ఉద్యోగ ఉపాధి సాధించాలి తెలంగాణలో. అప్పుడే మనము బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది తప్ప నిరుద్యోగులుగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదు. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగము లేదంటే ఉపాధికి సంబంధించినదైనా కంపల్సరీగా ఉండాలి అనేదే నా లక్ష్యంతో నేను పోటీ చేస్తున్నాను. ఇదే నా లక్ష్యం అన్నట్టు. ప్రతి నిరుద్యోగికి ఖచ్చితంగా ఉపాధి దొరకాలి, ఉద్యోగ భద్రత దొరకాలి. అది ప్రైవేట్ అయినా కావచ్చు, గవర్నమెంట్ అయినా కావచ్చు. ఇది నా మెయిన్ అన్నట్టు. నా మెయిన్ ఏమిదే. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.